బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుండాను, పొలాలు అమ్ముకుండాను పెళ్లిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్లికో 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాది కదా అని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోక్ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సొంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేని మూర్తి గారు, నేను మీ పొలం కొనలేను. కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేయండి సార్. వస్తానండి. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్లిళ్ళు కాదు కదా, పుట్టినరోజులు కూడా జరగనివ్వడు. పార్థు వచ్చాడని పండగ చేశారు కదా, ఈ ఇంట్లో అదే ఆఖరి శుభకార్యం. మన వాడు కానప్పుడు మనవడైతే ఏంటి, తొక్క ఎవడైతే ఏంటి. ఎవరు? పార్థు. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఏం పొద్దున్న చేసింది చాలదా? ఇలా అని తెగ బెదిరించావట వాడిని. పొలం కొంటే వాడిని కొట్టేస్తావరా నువ్వు? వేలు చూపిస్తున్నట్ట పెద్ద వస్తాదులాగా. ఎంత కావాలి? లలిత పెళ్ళికి ఎంత కావాలి? 10 లక్షలు. ఇచ్చేస్తావా? ఇప్పటిదాకా మీరు పోగొట్టుకొని చాలుతుంది. పొలం కూడా పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. కమ్ సిరాన్. మీ గురించి చదువుతున్నాను. 1991 బిలాస్పూర్ లోకల్ లీడర్ని మీటింగ్ జరుగుతుండగా చంపారు. వెల్, కమింగ్ టు ద పాయింట్, రీసెంట్గా ఇలాంటిది ఒక మర్డర్ జరిగింది, అపోజిషన్ లీడర్ శివారెడ్డిది. ఈ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ప్రొఫెషనల్ చేశాడు ఇది. ఎలా చెప్పగలరు? టెలిస్కోపిక్ గన్, నుదుటి మీద బుల్లెట్, కాస్ట్లీ మర్డర్. ఓ, రఫ్గా ఎంత తీసుకుంటారు? 1-2 కోట్లు. అంతా? ఈ ఉద్యోగాలన్నీ మానేసి ఇలాంటిది ఒకటి చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చేమో కదా. సరే, అంత డబ్బు ఎక్కడ దాస్తారు వీళ్ళు? బ్యాంక్లో. బ్యాంక్లోనా? అక్కడ దాస్తామని
మీకు కూడా డౌట్ రాలేదు కదా? నిజమే, ఈ కేసులో ఎటువైపు వెళ్ళినా అన్ని దారులు మూసిపోతున్నాయి. శివారెడ్డి మర్డర్ జరిగిన స్పాట్కి దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది. ఒక కారు, ఓ పెట్రోల్ ట్యాంకర్ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండు బళ్ళు ఒకటే అద్దెకు తీసుకున్నాడు. అది వీడు. ఆ యాక్సిడెంట్లో వీడు పోయాడు, అక్కడ ఆగిపోయాం. వీడు చంపడు. వీడు నా దగ్గర పనిచేశాడు. వీడు ఎస్కేప్ మాత్రం ప్లాన్ చేస్తాడు. మర్డర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? నందు. నందు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడు. కళ్ళు ఎలా ఉంటాయి? వేటకెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కోపంగా, సూటిగా. వాడు మీకు దొరకడు. అన్నీ వెతికాం కానీ ఒక్క విషయం మర్చిపోయాం. బ్యాంక్స్. లెట్స్ సర్చ్. శివారెడ్డి మర్డర్ జరగడానికి 15 రోజుల ముందు నుంచి అన్ని నేషనలైజ్ బ్యాంక్స్లో ₹1,00,00,000 అంతకంటే పెద్ద అమౌంట్ ఏ ఇండివిజువల్ అకౌంట్కి అయినా డిపాజిట్ అయ్యిందా వెతకండి. సార్ అలాంటి విషయాలు బ్యాంకులు బయటికి చెప్పరు సార్. లంచం ఏమండి అయ్యా, ఇండియాలో దానికి అవ్వని పని లేదు. సర్చ్ 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 సర్చ్. ఫ్రెండ్లీకి ₹1,00,000 లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు పాత లోన్ తీర్చాలి. అది తీర్చడానికి లోను. పూర్తిగా ఎలా వచ్చారంటే నా మనవడు పార్థు తిరిగి వచ్చేట్టు కదా తెలిసింది. చాలా సంతోషం. వాడు చెక్ ఇచ్చాడు. నేను తణుకు మంజీరా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అకౌంట్ నెంబర్ 791849 నాకు ఒక చెక్ వచ్చింది. కస్టమర్ నాకు బాగా తెలిసిన ఆయన. బ్యాలెన్స్ మీరు ఒకసారి చెక్ చేసి చెప్తే నేను క్యాష్ పే చేస్తాను, తర్వాత మనం చూసుకుందాం. సో బ్యాంకింగ్ అవర్స్ ఎప్పుడు వరకు అండి? రవి సార్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాంక్ బాగుంది కదా సార్? అమ్మాయి కూడా బాగానే ఉంది సార్ వాళ్ళు లోపల ఉన్నారు సార్. హలో సార్, నేమ్ నందగోపాల్ సార్. అకౌంట్ నెంబర్ 791849 సార్. లాస్ట్ 2 years నుంచి అకౌంట్ ఆపరేట్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు వాడు ఇంట్రడ్యూస్ చేసిన వాటి డీటెయిల్స్ ఏమైనా ఉంది? రికార్డ్స్ లో ఉన్న అడ్రస్ ఎంక్వైరీ చేస్తే రాంగ్ అడ్రస్ అని తెలిసింది సార్. ప్రస్తుతం ఎంత ఉంది అకౌంట్లో? 1 crore ఉంది సార్. ఇది రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా? మొన్నే 10 లక్షలు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది సార్. ఎక్కడికి? తణుకు మంజీరా బ్యాంక్. పేరేంటి? ప్రసాద్. మీ పేరు కదా? నందగోపాల్. నందగోపాల్ సార్. ఆఫీస్ కదా సార్? తణుకు. ఆంజనేయ ప్రసాద్ ఫ్రమ్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు వచ్చారు సార్? ఈ క్వశ్చన్ వేస్ట్. మీరు చూస్తున్నాను కదా వచ్చాను. పైన ఇంత పెద్ద గడియారం ఉంది, చూసుకోలేరా? నా పేరు దత్తు సార్. నేను అడిగానా? ఏం కావాలి సార్? ఇంతసేపు ఓ మంచి క్వశ్చన్ అడిగారు. అకౌంట్స్ చూడాలి. ఈ 10 లక్షలు చెక్ ఎవరిది? ఇది సత్యనారాయణ మూర్తి గారని పక్కనే బాసరపొడి గ్రామంలో ఉంటారు. వాళ్ళ మనవడు ఇచ్చాడు. పేరేంటి? పార్థసారథి. పార్థు. 791849 నందగోపాల్. నందగోపాల. మరి ఇక్కడ పార్థసారథి ఉందేంటి? సంతకం నేను అంత కీన్గా చూడలేదు సార్. తెలుసున్న వాళ్ళే కదా అని. హలో నందు. Yes! Come on, come on, come on, come on! Don't waste time. Go back. అరే ఓకే సార్. రవి ఇద్దరిని పెట్టి పంపించు. అలాగే సార్. కవర్ దిస్ ఏరియాస్. రవి సార్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తెచ్చుకో అండ్ కవర్ ద బ్యాక్ యార్డ్. ఓకే సార్. సారీ మూర్తి గారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఏంటి దొరికాడా? లేదు సార్. వెనక్కి వెళ్ళెత్తుకండి. బై బై మూర్తి గారు, మీ ఇంట్లో ఉన్నాడు కుర్రోడు. వాడు మీ మనోడు కాదు. వాడి పేరు నందు. హీజ్ అ ప్రొఫెషనల్ కిల్లర్. అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ కేసులో వాడి కోసం వెతుకుతున్నాడు. ఎస్ఐని టీవీ దగ్గర రమ్మని చెప్పు. ఐమ్ సారీ టు సే దిస్. మీ మనోడు ట్రైన్లోనే పోయాడు. వాడి బాడీ గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంది. ఏంటి? దొరకలేదు సార్. నాకు తెలుసు వాడు దొరకడు.
Come on, let's go. అసలు ఇంట్లో ఉంది మనవాడో మనవాడు కాడో ఎవడో బయటోడు వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. అందుకే ఎవడన్నా వస్తే వెంటనే తలుపు తీయడం కాదు, ముందు ఆరాధియాలి. 12 ఏళ్ల తర్వాత అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన వాడిని పార్థు కాకుండా ఇంకెవరనుకుంటావండి? పోస్ట్ మ్యాన్ అనుకోవచ్చుగా. దేవుడి దగ్గర 3 పడ్డాక పోలీసులు వచ్చారు. అదే ముందు వచ్చుంటే ఏముంది, తీసేసిన ఆకులు, ఎత్తేసిన కుర్చీలు, పీకేసిన పందిరి, ఆటి పక్కన మన అమ్మాయి. లైఫ్ లాంగ్ పెళ్లి పెటాకులు లేకుండా పడి ఉండేది. ఎంత ఈజీగా ఉన్నాయి ఆ మాట. పీటల మీద పెళ్ళి అయిపోతే ఇంకేమైనా ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టి చేశాం. ఆయన కర్మ కాకపోతే పూజారి గారింటికి రావుడు పోవడం ఏంటి, మన ఇంటికి రాక్షసుడు రావడం ఏమిటి చెప్పు. అసలు మన పార్థుని కూడా వాడే చంపేసి ఉంటాడన్నయ్య. ఏమో. శివారెడ్డిని చంపినట్టుకి ఇదో పెద్ద లెక్క చెప్పు. బాగా చెప్పావు. ఇంకా నయం, పోలీసులు రావడం ఆలస్యమైనట్టయితే వీడిని అనుమానిస్తున్నాను, నన్ను చంపేసి ఉండేవాడు. ఏమో. ఆ, కరెక్ట్ సార్, ఆడు చాలా దుర్మార్గుడు అండి. ఎంత దుర్మార్గుడు కాకపోతే నాయన నెత్తి మీద తుపాకీ పెట్టి మీ పొలంలోంచి కంచి ఏం చేస్తాడు చెప్పండి? ఆడేం చేసినా మీ ఎవరికే తెలియదండి. మీ అమ్మాయి పెళ్లికి 10 లక్షలు ఖర్చు అయిందండి. మీరు పొలం అమ్మలేదు, మీ ఆడోళ్ళు బంగారం అమ్మలేదు, మన కృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా లోన్ తీసుకురాలేదు. మరి ఎలా జరిగిందండి? ఆడిచ్చాడండి. తాతగారికి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడండి. ఈ విషయం మీ ఎవరికైనా తెలిసిందండి? తెలీదండి. పైగా మొత్తం మీరే ఖర్చు పెట్టి పెళ్లి చేసామనే ఫీలింగ్ లో ఉన్నారు చూసారండి. అందుకనండి ఆయన దుర్మార్గుడు అనేది. ఎప్పుడు చీకట్లో ఉండే పూజారి గారి ఇంటికి కరెంట్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చింది, అసలు వాళ్ళ ఇంటికే ఓ కళ వచ్చింది. వీటన్నిటికీ డబ్బులు ఎవడిచ్చాడండి? మళ్ళీ ఈడే 3 లక్షలు ఇచ్చాడు. నేనే సాక్ష్యం. ఎవరికైనా తెలిసిందండి? పాపం పూజారి గారికి ఏమో చీకట్లో కనపడక ఈయన చూసి రావడం అనుకుంటున్నారు. మీకు తెలిసినట్టు రాక్షసుడు అని తెలియదు కదండి. ఇంకా మీరేం భయపడక్కలేదు సార్. తప్పు బయటపడిపోయింది కదా, ఈ పాటికి పారిపోయి ఉంటాడు. నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధం ఆడే హక్కు లేదు. నాకు ధైర్యం ఉంది. అందుకే పార్థు లేడని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఆవిని చూశాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూశాక ఆ మాట కూడా చెప్పలేకపోయాను. అబద్ధం ఆడాను. అబద్ధం మాత్రమే ఆడాను. మోసం చేయలేదు. రెంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను పార్థు అని అబద్ధం చెప్పాను. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు. అందుకే ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒకటే ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు 2 ఉన్నారు. ఒకళ్ళు మీరు, ఇంకొకళ్ళు వచ్చాను, చెప్పాను. ఇంకా మీ ఇష్టం.
కింద వాళ్ళందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఎందుకు నువ్వు పార్థు అని అబద్ధం చెప్పావు, ఎందుకు అలా చేశావు, ఎందుకు ఇలా చేశావని. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఎవడో రైల్లో పోలీస్ కాల్పుల్లో చనిపోతే నీ దారిన నువ్వు పారిపోకుండా వాడి ఇల్లు వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వచ్చావు? వాళ్ళ పొలం సమస్యల్లో ఉంటే నువ్వెందుకు తీర్చావు? వాళ్ళ పిల్ల పెళ్ళంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు తిడితే ఎందుకు పడ్డావు? ఏవి చెయ్యలేని నాలాంటి ముసలాడి ముందు తలంచుకుని మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు? అందుకే నువ్వే పార్థువి, నువ్వే నా పార్థువి. నేను నిన్నేవి అడగను. అడిగితే నా ఇళ్ళంటి మనిషిని ఎలా ఒప్పించావని పొలంలోంచి కంచి తీయించేసిన రోజే నిన్ను అడిగి ఉండాల్సింది. 25 ఏళ్ల వయస్సులో 10 లక్షలు చెక్కిచ్చావంటే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆ రోజు నేను అడిగి ఉండాల్సింది. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగే అర్హత లేదు. ఇది నా కొడుక్కు నేను కొనిచ్చాను. అప్పుడు వాడి ప్రాణాలు తీసింది, ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడుతుంది. నువ్వు నేరం చేసావని వాడెవడో అన్నాడు, ఇప్పుడు యుద్ధం చేయమని నేను చెప్తున్నాను. వెళ్ళు, గెలిస్తేరా, కలవకపోతే నువ్వేమైపోయావనే నిజం నాకు తెలియనివ్వకు. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నీ వల్ల అవి నాకు బోల్డెన్నున్నాయి, చాలు. జాగ్రత్త. నేను వస్తాను. నేనే వస్తాను. పొజిషన్ అంటే బ్రహ్మాండంగా ఉందండి. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ అని అంటున్నారు. సార్, ఫోన్ సార్. 30కి దగ్గర 30 అంటే వరకు మనుషులు సార్. కాదు కానీ ఎవరు? నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు? శివారెడ్డిని ఎవరు చంపారు? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగా నాకు తెలీదు. సార్ మీకు పార్సల్. ఎవరమ్మన్నారు నిన్ను? నేనే పంపాను. ఏంటి? నువ్వు శివారెడ్డిని చంపమని ఆ రోజు నాతో ఫోన్లో మాట్లాడిన రికార్డ్ చేశాను. అదే ఆ క్యాసెట్. నువ్వు నిజం చెప్పకపోతే ఒరిజినల్ క్యాసెట్ సిబిఐకి ఇస్తాను. ఎంత కావాలి? ఏం కావాలని అడుగు బాజిరెడ్డి. ఆ రోజు నాతో మాట్లాడాక ఇంకెవరితోనో మాట్లాడు. వాళ్ళెవరు, ఏం మాట్లాడు? సైలెంట్గా ఉండటానికి ఇది లైబ్రరీ కాదు బాజిరెడ్డి. మాట్లాడు. ఆఖరి సార్ అడుగుతున్నాను బాజిరెడ్డి. అప్పటికి చెప్పకపోతే నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నీకు తెలుసు, నన్ను చూశాక ఇంకేం చూడటానికి నువ్వు ఉండవు. చూస్తావా? చెప్తావా? చెప్తాను. ఆ రోజు నువ్వు ఫోన్ చేసిన తర్వాత నాకు ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది నీ ఫ్రెండ్ మళ్ళీ. మా వాడిని ఎంత అడిగాడు? 1.5. 75 ఇవ్వండి, నేను చేసి పెడతాను. 1 మినిట్ ఉండు. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి.
ఆఫర్ నచ్చితే ఆదివారం గెస్ట్ హౌస్ వచ్చుకెళ్ళు. సరే మళ్ళీ ఎక్కడ? కావాలంటే నువ్వు వాడిని చంపేసుకో, నేను అడ్రాను. రేపు నేను సీఎం అయిన తర్వాత నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ దీని ఒరిజినల్ కేసెట్ నాకు ఇచ్చేసేయి. సారీ బాజిరెడ్డి, నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఆ రోజు మాట్లాడింది రికార్డ్ చేయలేదు. మరిది ఎంటీ. కానీ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ చేశాను. ఏంటి ఎంతసేపు? ఫోన్ డెడ్ అయింది. బిజీగా ఉన్నారు. ఈవినింగ్